ఈజీగా అయిపోయి బ్రహ్మాండమైన టేస్ట్‌తో ఉండే రెసిపీ ఒకటి చెప్పనా? మజ్జిగ పులుసు. క్రీమీగా మంచి ఫ్లేవర్‌తో ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. ఒక కప్పు లైట్‌గా పులిసిన పెరుగులో హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, ఆవాలు, బియ్యం, పచ్చిశనగపప్పు, అన్ని మిరియాలు వేసుకొని బాగా కలిపేసి ఒక గంటైనా నానపెట్టాలి. ఇంకో ప్యాన్‌లో నీళ్లు పోసుకొని ములక్కాడ ముక్కలు, బెండకాయ, అస్సలు మిస్ చేయకుండా సొరకాయ ముక్కలు వేసుకొని 2 స్పూన్లు చింతపండు రసం, పసుపు, ఉప్పు కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టి మగ్గనియ్యాలి. నానిన పెరుగుని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు, అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మగ్గిన ముక్కల్లోకి వేసుకొని కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనికి నెయ్యితో వేసిన పోపు పర్ఫెక్ట్గా ఉంటుంది. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని బాగా వేగాక మజ్జిగ పులుసులో వేసుకొని పైన కొత్తిమీర చల్లేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది.